ప్రైజ్ ది లార్డ్. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనము. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండియు నీ బంధువుల యొద్ద నుండియు నీ తండ్రి ఇంటనొద్ద నుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వాని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, యెహోవా అబ్రహాము గారితో మాట్లాడుతూ ఉన్నారండి. నీవు లేచి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంట యొద్ద నుండి బయలుదేరి నేను చూపించిన దేశమునకు వెళ్ళు. అయితే నేను నిన్ను అక్కడ గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేస్తాను. నీవు అనేక మందికి ఆశీర్వాదముగా ఉంటావు. నిన్నెవరైతే ఆశీర్వదిస్తారో వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్నెవరైతే దూషిస్తారో నేను వారిని శపిస్తాను. భూమి మీదనున్న సమస్త వంశములు కూడా నీ ద్వారా ఆశీర్వదింపబడతాయి అని యెహోవా ఇక్కడ అబ్రాము గారితో చెప్పడం జరిగిందండి. ఇక్కడ అబ్రాము గారు దేవుని మాటకు విధేయత చూపారు. మనము కూడా మన జీవితంలో కొన్నిసార్లు దేవుడు ఏదైనా చెప్పినప్పుడు విడిచిపెట్టాలి. ఆ విధేయత మనం చూపినప్పుడు మనం దీవెన పొందుకుంటామండి. అబ్రహాము గారిని ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు పిలిచారు. దేవుడు ఆశీర్వదించగా ఆయన పెక్కుమంది జనముగా అయ్యారంట. గొప్ప జనముగా దేవుడు ఆయన్ని ఆశీర్వదించారు. మన జీవితంలో మనకు కూడా దీవెన కావాలి అంటే దేవుడు ఏం చెప్తున్నారు దాన్ని వినాలి. ఒకవేళ మనలో దేవునికి నచ్చలేనివి ఏమన్నా ఉన్నాయేమో వాటిని విడిచిపెట్టాలి. అబ్రహాము గారిని దేవుడు ఒంటరిగా పిలిచారండి. అలాగే ఒక్కొక్కసారి దేవుడు మనల్ని కూడా ఒంటరితనంలో అనేకమని మనకు బోధిస్తూ ఉంటారు. ఒకవేళ మన బంధువులకు కానీ లేక దేశం నుండి కానీ దేవుడు దూరపరిచి మనకు అనేకమని బోధించి తన మహిమార్థమే సిద్ధపాటు చేసుకుంటారండి. ఈ దినము మనము కూడా విధేయత చూపితే మనము అనేక మందికి దీవెనకరముగా ఉంటాము. అలాగే పేరును ఖ్యాతిని కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తారు.